ఈ సమయంలో దేశంలో ప్రతి ఒక్కరు ఇదే కోరుకుంటున్నారు. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్లో నేరుగా మిలిటరీ జోక్యం చేసుకుని అక్కడికి ఆర్మీని పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసను ఆపడానికి ఇది అవసరం. 1971లో ఇందిరాగాంధీ ఈస్ట్ పాకిస్తాన్లోకి సైన్యాన్ని పంపించి పాకిస్తానీ సైన్యం నుండి అక్కడి ప్రజలను రక్షించిన విధంగా ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం అదే విధమైన చర్యలు తీసుకునే సమయం వచ్చింది. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం చేస్తున్న హింస నుండి ఒక్కో హిందూని రక్షించేందుకు భారతదేశం తన శక్తిని ఉపయోగించాలి. భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 4వ అతిపెద్ద సైనిక శక్తిగా ఉన్నప్పటికీ ఉపయోగం ఏంటి? మన పక్కనే ఉన్న చిన్న దేశం హిందూ సమాజంపై యుద్ధం ప్రకటిస్తే మనం కేవలం చేతులు ముడుచుకొని చూస్తూ ఉండాలా? ఈ ప్రశ్న మీ అందరినీ అడగాలనుకుంటున్నాను. చివరకు హిందువులు చేసిన తప్పేంటి? చిన్మయ కృష్ణ దాస్ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా గొంతెత్తారు. ఆయన ఈ హింసను ఆపాలని కోరుతూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే హిందువుల హక్కుల కోసం మాట్లాడినందుకు ఆయనను అరెస్ట్ చేశారు. వారి మీద 25 అక్టోబర్ ర్యాలీలో ఎవరో బంగ్లాదేశ్ జెండాపై సనాతన జెండాను పెట్టారని ఆరోపణలు చేశారు. ఆ కారణంగా ఆయనపై నేరుగా దేశద్రోహం కేసు పెట్టి కోర్టు ఆయనకు బెయిల్ కూడా ఇవ్వలేదు. ఇదంతా తప్పు అని హిందువులు శాంతియుతంగా నిరసనలు చేయగా పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్ ప్రయోగించారు. అంతేకాదు అక్కడి ముస్లింలు కూడా పోలీసులతో కలిసి నిరసనకారులపై రాళ్లతో దాడి చేశారు. ఇది ఎంతటి అన్యాయం! ఒక సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని హింస చేయడం, ఆ హింసకు వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని వేధించడం, చివరికి ఆ సమాజానికి చెందిన మత నాయకుడిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించడం, ఇంతకంటే పెద్ద అణచివేత ఏదైనా ఉంటుందా? ఆగస్టు 5న షేక్ హసీనా ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్లో హిందువులపై వందలాది దాడులు జరిగాయి. ఈ దాడుల్లో అనేక మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్లోని 52 జిల్లాల్లో హిందువులపై 200కి పైగా దాడులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా 22 హిందూ టెంపుల్స్ ఈ దాడుల్లో లక్ష్యంగా మారాయి. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం తమ రాజకీయ ప్రత్యర్థులపై 1600 కేసులు నమోదు చేయించి 2 లక్షల మందిపై అభియోగాలు మోపించింది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రోజుల క్రితం అల్ జజీరాతో జరిగిన ఇంటర్వ్యూలో బంగ్లాదేశ్లో హిందువులపై హింస ఎందుకు జరుగుతుందని మహమ్మద్ యూనస్ను ప్రశ్నించగా ఆయన సమాధానం ఇలా ఇచ్చారు: ఇది అంతా భారతదేశం ప్రచార యత్నం మాత్రమే. బంగ్లాదేశ్లో అన్ని సక్రమంగా నడుస్తున్నాయి. ఇటీవల జరిగిన దుర్గా పూజ పండుగ సమయంలో కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో బంగ్లాదేశ్లోని ఇస్లామిక్ జిహాదీలు దుర్గా పూజ చేసుకోవాలని చూస్తున్న హిందువులపై దాడులు ఎలా చేయాలో అని ప్లాన్ చేసుకున్న గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఢాకా పక్కన ఉన్న ఒక ప్రాంతంలో హిందువులు ప్రతి ఏడాదిలాగే ఓపెన్ గ్రౌండ్లో దుర్గా పూజ ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. కానీ ఆ జిహాదీలు పోలీసులకు హెచ్చరించారు, హిందువులు దుర్గా పూజ ఏర్పాటు చేస్తే అది మేము సహించము, ఏదైనా జరిగితే దానికి పోలీసులే బాధ్యత వహించాలి. ఈ బెదిరింపుల కారణంగా హిందువులు ఒక చిన్న ప్రదేశంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చింది. అదే సమయంలో చిట్టగాంగ్లోని ఒక ఇస్లామిక్ సంస్థకు చెందిన 6 వ్యక్తులు ఒక దేవాలయంలోకి ప్రవేశించి అక్కడ మతపరమైన పాటలు పాడడం ప్రారంభించారు. తదుపరి మీరు మతం మార్చుకోండి అంటూ హిందువులను బలవంతం చేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మీరే ఆలోచించండి, భారతదేశంలో ఒక మతపరమైన యాత్ర ఇతర మత స్థలాల పక్క నుండి జరిగిన గొడవలు ఎందుకు జరుగుతాయి? ఇదే పరిస్థితి బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్నారు. అంటే అక్కడ జిహాదీలు దేవాలయాల్లోకి వెళ్ళి మత నినాదాలు చేస్తారు. అక్కడకు వచ్చిన భక్తులను బెదిరిస్తూ మీరు మతాన్ని మార్చుకోండి అంటూ గొడవలు చేస్తారు. ఇది జరిగినా కూడా ఎవరికి పెద్దగా ఫరక్ పడడం లేదు. తర్వాత ఈ ఘటనల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు పోలీసులు ఊరట కలిగించడానికి నాటకంగా చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. దుర్గా పూజ సమయంలో ఢాకాలోని ఒక ప్రాంతంలో హిందూ దేవాలయం వద్ద పూజ జరుగుతున్న సమయంలో బాంబు విసిరేశారు. ఇంకా మరో దేవాలయంలో ఒకరు కత్తి తీసుకొని 5 భక్తులను గాయపరిచారు. ఇవి దుర్గా పూజ సమయంలో జరిగిన కొన్ని దాడుల ఉదాహరణలు మాత్రమే. ఇక బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై దాడులు రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో చేసే సమయంలోనే చిట్టగాంగ్ లోని కాళీమాత మందిరంపై జమాత్ ఇస్లామీ కార్యకర్తలు దాడి చేశారన్న వార్త వచ్చింది.
ఇంతకుముందు చిటగాంగ్లోని లోక్నాథం దేవాలయంపై కూడా దాడి జరిగింది. పోలీసులు చేతిపై హిందువులకి సంబంధించిన దారాలు కట్టుకుని ఉన్న వారిని చూసి అరెస్టు చేశారు. నవంబర్ 25న ఈ జిహాదులు చిటగాంగ్ యూనివర్సిటీకి చెందిన టీచర్ కుశల్ బరెన్ చక్రవర్తిపై దాడి చేసి ఆయన్ని గాయపరిచారు. గోస్వామి దుర్గాపుర ప్రాంతంలో జిహాదులు కాళీమాత దేవాలయాన్ని ధ్వంసం చేశారు. రీతు చక్రవర్తి అనే అమ్మాయిని జమత్ ఇస్లామీ ఉగ్రవాదులు లవ్ జిహాద్ ద్వారా మతం మార్పించేశారు. ఇట్లాంటి సంఘటనలు ఒకటే కాదు, అనేకం ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంఘటన చెప్పడం ప్రారంభిస్తే ఈ వీడియోను పూర్తి చేయడానికి ఒక రోజు కూడా సరిపోవడం లేదు. మీకు అనిపిస్తుంది ఏమిటంటే దాడులు చిన్న చిన్న ప్రాంతాల్లోనే జరిగాయని కదా. అయితే అక్టోబర్ నెలలో బంగ్లాదేశ్ లో ఏమి జరిగిందో మీకు తెలియకపోవచ్చు. మీకు ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉంటే 2021 మార్చి నెలలో భారత ప్రధాని మోదీ గారు సత్కతక్తి పీఠంలో పూజ చేశారు. ఆ సమయంలో ఆయన ఒక మూర్తి కోసం పగడపు కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. చింతించదగ్గ విషయం ఏమిటంటే గత నెలలో ఈ కిరీటాన్ని ఎవరో ఆలయం నుండి దొంగలించేశారు. ఇదెంత పెద్ద అవమానమో ఆలోచించండి. మీ పక్క దేశ ప్రధాని ఒక ఆలయంలో పూజ చేసి కిరీటాన్ని బహుమతిగా ఇస్తే బంగ్లాదేశ్ ప్రభుత్వం దాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఇప్పుడు మీరే ఆలోచించండి, భారత ప్రధాని బహుమతి ఇచ్చిన కిరీటాన్ని బంగ్లాదేశ్ ఆలయంలో రక్షించలేకపోతే అక్కడి మిగతా హిందూ దేవాలయాల పరిస్థితి ఎలా ఉంటుందో. ఇప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల పరిస్థితి గురించి నా దగ్గర ప్రభుత్వానికి అండ్ అపోజిషన్ పార్టీలకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మొదట నేను అపోజిషన్ పార్టీ నుండి అడగాలనుకుంటున్నాను. మీరు ప్రతిరోజు పాకిస్తానీపై జరుగుతున్న దాడుల గురించి విమర్శలు చేస్తారు. భారతదేశంలో మైనారిటీపై జరిగిన ఒక చిన్న సంఘటన అయినా మీరు దేశంలో ఉన్న మైనారిటీ మతం ప్రమాదంలో పడినట్లు భావిస్తారు. కానీ బంగ్లాదేశ్ లో 4 నెలలుగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం హిందువులను సర్వనాశనం చేస్తుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. మీకు ఏ చిన్న విషయంపై కూడా భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని అనిపిస్తే మీరు ప్రపంచ ఫారంలో ఈ సమస్య గురించి అడిగారా? మహమ్మద్ యూనస్ ఎలాంటి హక్కుతో బంగ్లాదేశ్ యొక్క ప్రధాన పదవిలో ఉన్నారు? బంగ్లాదేశ్ రాజ్యాంగం ప్రకారం ఆయన ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం లేదట. అయితే ఆయన 4 సంవత్సరాలు ఈ పదవిలో ఉంటారని చెప్పారు. అంటే ఎవరు ఎన్నుకున్న వ్యక్తి కాదు, ఎవరు ఎన్నికల్లో పోటీ చేసిన వారు కూడా కాదు, అండ్ ఎవరు ప్రజా అనుమతి పొందిన వారు కూడా కాదు. అయితే ఆయన బంగ్లాదేశ్ లో టాప్ పొజిషన్ లో కూర్చొని హిందువులపై హింస చేయటం ఎలా జరుగుతుంది? ప్రపంచంలో జరిగిన అన్ని దారుణాల గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడి భారతదేశానికి ఆ సంఘటన జరిగిన దేశానికి విభేదాలు సృష్టిస్తారు. కానీ బంగ్లాదేశ్ లోని హిందువుల కోసం ఒక మాట కూడా చెప్పడం లేదు. అమెరికాలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఒక మాటలో బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని బెదిరించాడు. హిందువులపై జరుగుతున్న హింస ఆపాలని చెప్పగలగడం అనేది ఒక గొప్ప విషయం. అయితే భారతదేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు మాత్రం బంగ్లాదేశ్ ను విమర్శించడానికి కూడా సాహసించడం లేదు. ఇది ఎందుకు చేయలేరు అంటే ఎందుకంటే చాలా అపోజిషన్ పార్టీలకు ఇది తెలుసు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే హింస గురించి వాళ్ళు మాట్లాడితే భారతదేశంలో ఉన్న తమ ఓటర్లు ఇబ్బంది పడిపోతారు. వారికి హిందువుల కన్నా వాళ్ళ ఓట్ బ్యాంకే చాలా ఇంపార్టెంట్. అయోధ్య రామ మందిరం నిర్మించి 1 సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు ఒక్క అపోజిషన్ లీడర్ కూడా మందిరానికి రాలేదు. ఎందుకంటే వారికి భయం. వాళ్ళు రామ మందిరానికి వెళ్తే వారి ఓటు బ్యాంకు ఇబ్బందుల్లో పడిపోతుంది. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగే హింస గురించి కూడా వీళ్ళు మాట్లాడటానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఇలా మాట్లాడితే వారి ఓటర్లకి నచ్చదు కాబట్టి. ఇప్పుడు నేను భారత ప్రభుత్వానికి అడగాలనుకుంటుంది ఏంటంటే మీరు స్వయంగా హిందువుల రక్షకులు అని చెప్పుకుంటారు. అలా ఉండి మీరు బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఘటనలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? భారత ప్రభుత్వం విమర్శలు చేస్తారు, కానీ ఆ విమర్శలు మాత్రమే సరిపోతాయా? మన దేశం బంగ్లాదేశ్ కన్నా చాలా శక్తివంతమైనది. బంగ్లాదేశ్ తప్పు చేస్తుంది కాబట్టి మన శక్తిని ఉపయోగించి చిన్న దేశమైన బంగ్లాదేశ్ హిందువులపై చేస్తున్న హింసను ఆపాలి. బంగ్లాదేశ్కి అర్థం అవ్వాలి వారు ఆపకపోతే వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని. అయినా బంగ్లాదేశ్ విషయంలో మాట్లాడటం అంటే ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అవుతుంది. కానీ మీ కమ్యూనిటీ కొన్ని దేశాల్లో మాత్రమే ఉన్నప్పుడు మీరు ఏ మార్గంలోనైనా ఏ ప్రాంతంలోనైనా మీ కమ్యూనిటీని రక్షించాలి. ఇజ్రాయెల్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులను ఇజ్రాయెల్ వచ్చి నివసించడానికి అనుమతి ఇచ్చింది. ఒక ఫుట్బాల్ మ్యాచ్ లో ఇస్లామిక్ జిహాదీల బృందం ఇజ్రాయేలీ అభిమానులపై దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ ప్రత్యేక విమానం పంపి ఆ అభిమానులను సురక్షితంగా తమ దేశానికి తీసుకొచ్చింది. సౌత్ లెబనాన్
లెబనాన్ నుండి నార్త్ ఇజ్రాయెల్పై దాడులు జరగబోతున్నాయని ఇజ్రాయెల్ పసిగట్టింది. అక్కడ నివసిస్తున్న వారిని ఇజ్రాయెల్ నుండి తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు లెబనాన్ను ఇజ్రాయెల్ ఎలా దెబ్బ కొట్టిందో ప్రపంచం చూసింది. 2023 అక్టోబర్ 7న హమాస్ పై కూడా ఎలా ప్రవర్తించారో ప్రపంచం చూసింది. ఇక నేను చెబుతున్నది ఏంటంటే, ఇలాంటి స్టాండ్స్ భారత ప్రభుత్వం ఎందుకు హిందువుల భద్రత కోసం తీసుకోలేకపోతుంది? బంగ్లాదేశ్ వంటి దేశాలను ఒత్తిడిలోకి తీసుకురావడం అంత కష్టమా? ఎప్పటి వరకు డిప్లొమసీ పేరుతో మన కళ్ళ ముందు బంగ్లాదేశీ అండ్ పాకిస్తాన్ హిందువులపై జరుగుతున్న హింసను చూడటం కొనసాగిస్తాం. ఆఫ్ఘనిస్తాన్ లో హిందువులు పూర్తిగా ఖతమైపోయారు. పాకిస్తాన్ లో కూడా హిందువులు దాదాపు చివరి దశలో ఉన్నారు. బంగ్లాదేశ్ లో ఒక సమయంలో ఆ దేశం యొక్క జనాభాలో 25 నుంచి 30% హిందువులు ఉన్నారు. కానీ ప్రస్తుతం ఆ హిందువుల సంఖ్య 8% పడిపోయింది. లక్షల సంఖ్యలో బంగ్లాదేశీ హిందువులను హత్య చేసి వారిని తరిమి కొట్టారు. వారిని ముస్లింగా మారుస్తూ వారి భూములపై అక్రమ నిర్మాణాలు చేశారు. ఇప్పుడు 1 కోటి బంగ్లాదేశీ హిందువులు తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నారు. ఈ సమయంలో భారత్ వీళ్లకు సహాయం చేయకపోతే ఆ హిందువులు కూడా ఓడిపోతారు. అలా ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ లోని హిందువుల్లాగానే బంగ్లాదేశ్ నుండి కూడా హిందువులు నశించిపోతారు. కానీ అలాంటి పరిస్థితి వచ్చే ముందు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బంగ్లాదేశీ హిందువులను బలపరచాలి. మనం చేతులు ముడుచుకొని మన సోదరులపై ఈ విధంగా హింస జరగడం చూస్తూ ఉండలేం. మీరు ఈ విషయాన్ని గురించి ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.